ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దళితులు నువ్వు కుక్క పిల్లలతో పోలుస్తావా? ఎంత అహంకారపూరితమైన భాష నీ నోటి నుంచి వచ్చిందో ఈరోజు దళితులంతా కూడా తలదించుకునే పరిస్థితికి వచ్చింది. దళితుల పట్ల ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడాల్సినటువంటి భాష ఇదని చెప్పేసి నిన్ను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం దళితులంటే నీకు మానవత్వం లేదనేది నువ్వు వాడినటువంటి దళితుల్ని కుక్కలతో పోల్చడాన్ని చూస్తా ఉంటే నీకు అహంకారం ఎంత తలకెక్కిందో ఈ భాష చెప్పకనే చెబుతా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సెంగయ్యని వదిలేసింది మేం కాదు, సెంగయ్యని వదిలేసింది మీరే. మీరు, మీ ప్రభుత్వం, మీ పోలీసులే. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రమాదం జరిగిందని తెలియగానే ఆ పక్కనే ఉన్నటువంటి సెంగయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పేసి అంబులెన్స్కు ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి ఎక్కించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిలో నీ పోలీసులు ఏం చేశారు తెలుసా? కాదు ఉండండి, మేమే తీసుకెళ్ళని చెప్పేసి అక్కడ అరగంట సేపు ఉంచటం వల్లనే సెంగయ్య యాక్సిడెంట్తో కంటే కూడా మీరు ఆపినటువంటి సమయానుభావం వల్లే చనిపోవడానికి కారణం మీ పోలీసు కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిన్ననే వాళ్ళ భార్య చెప్పింది కదా, సాక్షాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి సెంగయ్య భార్య మీ కుట్రల మొత్తాన్ని బయటపెట్టింది కదా. ఒక పేద కుటుంబంలో, దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ప్రమాదానికి గురి మరణిస్తే వారి పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి, వారి పట్ల సానుభూతితోటి ప్రభుత్వ పరంగా వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి దీన్ని రాజకీయం కోసం వాడుకుంటామని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే నీ రాజకీయం కోసం, నీ రాజకీయ స్వార్థం కోసం మా దళితులు సేవలే కనిపిస్తున్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. మీ కొడుకే లోకేష్ గారు వాళ్ళ మనుషులు పంపించి ఏదో ఒక రీతిగా, ఏదో ఒక తీరుగా సెంగయ్య భార్యకి దగ్గరికి పంపించి వాళ్ళని ఏదో ఒక ప్రలోభ పెట్టి ఎట్లాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టి ఇది జగన్ గారి వల్లే జరిగిందనేటువంటిది ఒక ఏదైతే ఒక కుట్ర చేసేటువంటి విషయాన్ని నిన్న జాతీయ మీడియా సాక్షిగా సెంగయ్య భార్య లూర్ది మేరీ చెప్పినటువంటి విషయాలు వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంలో అడుగుతా ఉన్నాం మేము, నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నా దృష్టికి వచ్చిన, నాకు తెలియవచ్చిన ప్రతి అంశాన్ని గోప్యంగా ఉంచి దాన్ని పరిశీలించి న్యాయం చేసే ప్రమాణం చేసావు కదా. ఈ సందర్భంగా నీకు భారత రాజ్యాంగం పట్ల, ప్రమాణం పట్ల సిద్ధశుద్ధి ఉండే పనైతే, ఏదైతే సెంగయ్య భార్య ఏదైతే అనుమానాల్ని తెలియజేసిందో నీకు చిత్తశుద్ధి ఉంటే సెంగయ్య భార్య ఏదైతే లూర్ది మేర్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా నువ్వు విచారించి నిజాలు నీకు తెలుసావని చెప్పేసి నేను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ పోలీసులు చెప్పారు కదా మొదటి రోజే, ఏదైతే సెంగయ్య యాక్సిడెంట్లో జరిగినటువంటి సందర్భాన్ని, ఆ యాక్సిడెంట్కి కారణమైనటువంటి వాహనాన్ని నంబర్తో సహా బయటపెట్టాడు కదా. అది వాస్తవం తెలిసినాక నువ్వు ఏదో ఒక రూపంగా ప్రేరేపించి ఇది జగన్ గారికి ఆపాదించడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీన్ని చుట్టం కోసం, జగన్మోహన్ గారు ప్రజల్లో రానియడం కోసం ఈ సెంగయ్య మరణాన్ని వాడుకున్నటువంటి దానికి 3 రోజుల తర్వాత ఒక నకిలీ వీడియోని రిలీజ్ చేసినటువంటి నీవు మా దళితుల శవాల మీద రాజకీయం చేయడానికి సాహసించావంటే ఇంతకంటే నీచమైన సంస్కృతి ఎక్కడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. నువ్వు అంటున్నావు కదా, ఏం బాధితుల దగ్గర నువ్వెందుకు వచ్చావని చెప్పి బాధితుల్ని మీటింగ్ పిలిపించుకుంటారా అని అడుగుతున్నావు నువ్వు. మేము అడుగుతా ఉన్నాం, తెనాలి సంఘటనలో పోలీసులు దెబ్బలకు గురైనటువంటి బాధితులు జగన్మోహన్ గారు పరామర్శించడానికి తెలుసుకున్నాక ఆ బాధితుల్ని కలవనీయకుండా చేసింది నువ్వు కాదా, బాధితుల్ని కలవకుండా చేసింది నువ్వు కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవింద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తానంటే అనేక ఇబ్బందులు పెట్టి పర్మిషన్ లేకుండా చేసింది నువ్వు కాదా? అలాంటిది సెంగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటానికి నువ్వు పర్మిషన్ ఇస్తావని చెప్పేసి ఏ విధంగా మేము అనుకోవాలి? ఈరోజు మొత్తం కూడా కక్షపూరితంగా ప్రజల్లోకి జగన్ వస్తే జగన్ వెంట నడుస్తారని చెప్పేసి, జగన్ గారి వెంట జన సమూహం ఉంటుందని చెప్పేసి భయపడి నువ్వు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చక్రబంధంలో పెట్టినట్టు నువ్వు ఆయనకి పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితిలోనే సెంగయ్య భార్య వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం
ఏదైతే మీ కుమారుడు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, సింగయ్య మరణాన్ని రాజకీయం చేయడం కోసం చేసే కుట్రలు అయితే ఉన్నాయో ఆ కుట్రలను ఛేదించడం కోసం వారే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్పుకుందంటే నీ పోలీసు మీద నీ పట్ల విశ్వాసం లేదు కనుకనే వాస్తవాలను తెలియజేసింది. నీకు నిజాయితీ ఉంటే, నీకు భారత రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే సింగయ్య భార్య ఏ తనుమరక్త పరిచిందో, ఏదైతే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి రాబోటానికి ముందున్నటువంటి దాదాపు అరగంట సమయంతో కాలేయాపం వేసినటువంటి ఆ కాలేయాపం ద్వారా చనిపోవడానికి కారణటువంటి ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని పట్ల నిజాయితీగా నిగ్గు తెలిసి వాస్తవాలు బయట పెట్టాలి తప్ప నువ్వు బోడిగుండికి బొట్టవేలకు ముడిపెట్టేటట్టుగా సింగయ్య మరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి నీ ముఖాన పడ్డట్టు సింగయ్య బారిచినటువంటి స్టేట్మెంటే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడైనా మీరు దళితుల్ని మనుషులకు గౌరవించండి. మొన్నే కదా నువ్వు వెళ్ళి వేరే శర్మకారుని 2 గంటల సేపు బస్సులో కారులో తిప్పారని చెప్పి గొప్ప చెప్పున్నా కదా. 48 గంటలు దాటకముందే నీకు దళితులంటే కుక్కలతో సమానం అయ్యారా? ఆ విధంగా దళితుల్ని అవమానపరుస్తారా? అంటే అవునులే, నీకు మొదటి నుంచి కూడా దళితులంటే పడదు కదా, మొదటి నుంచి దళితుల్లో పుడతారని కోరుకుని చెప్పింది నువ్వే కదా, నీ మంత్రులే కదా, నీ ఎమ్మెల్యేలే కదా దళితులకు మీకెందుకు రాజకీయాలు చెప్పేసి అంది. మీరు శుభ్రం కూడా చెప్పినటువంటి నువ్వు దళితుల్లో మానవత్వం చూస్తామని కానీ దళితులంటే మనుషులుగా చూస్తామని కోరుకోవటం మా అత్యాశ తప్ప అందుకంటే ఏముండదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వయసు మళ్ళింది, దళితులను గౌరవించండి అయ్యా, దళితుల శవాల మీద రాజకీయాలు చేయదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.